హలో అండ్ నమస్తే ఎవ్రీవన్, నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? ఇవాళ నేను మాట్లాడే టాపిక్ చాలామందిని షేక్ చేసే టాపిక్ అండి. టాపిక్ ఏంటంటే సెన్సిటివ్ మెంటాలిటీ. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అమెరికాలోనో లేకపోతే ఇంగ్లాండ్లోనో ఆ దేశాల్లో పుట్టి పెరిగి అక్కడే ఎన్నో సంవత్సరాలు ఉండి ఇండియాకి ఎవరన్నా వచ్చారనుకోండి, వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. మీరు గమనిస్తే వాళ్ళు కొంచెం సేపు మన రోడ్లలో కనుక ప్రయాణిస్తే, ఒక బైక్ మీద ప్రయాణించారనుకోండి, కార్లో ప్రయాణించినా అంతే, బైక్ మీద ప్రయాణిస్తే ఇంకా గోవిందా, మొత్తం ర్యాషెస్ వచ్చేసి తుమ్ములు, జలుబు. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తున్నా అంటే, మానసికంగా చాలామంది ఈ రోజుల్లో అంత సెన్సిటివ్గా తయారవుతున్నారండి. కొంచెం చిన్న చిన్న విషయాలకే హర్ట్ అయిపోయి వాళ్ళని వాళ్ళు ఇమోషనల్గా ఎంత ఇబ్బంది పెట్టుకుంటుంటారంటే, ఈ పదం కొంచెం హార్ష్గా ఉంటుంది, బట్ వాడక తప్పట్లేదు. ఇమోషనల్ సూసైడ్స్ జరుగుతున్నాయండి. అంటే మానసికంగా చనిపోతున్నారు, చాలా సెన్సిటివ్ అయిపోతున్నారు. ఈ వీడియోలో అలా సెన్సిటివ్ అవ్వటానికి గల కారణాలు ఏంటి, అలా సెన్సిటివ్ అయ్యే వాళ్ళలో కూడా కొన్ని రకాలు ఉన్నాయండి. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, దాన్ని బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే గమనించాల్సింది ఏంటంటే, ఇందాక నేను చెప్పా కదా, బయట అమెరికా ఆ కంట్రీస్ నుంచి వస్తే ఇక్కడికి వస్తే చాలా ఇబ్బంది అవుతుంది అని. ఇక్కడికి వస్తే వాళ్ళకి అయ్యే ఇబ్బంది ఏంటి? పొల్యూషన్. నేనేమన్నా అంటే, మన దైనందిన జీవితంలో పొల్యూటెడ్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉంటుందా? నేను బయట పొల్యూషన్ గురించి మాట్లాడట్లా, లోపల పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నా. అంటే పొల్యూటెడ్ పీపుల్ ఉండొచ్చు, అంటే టాక్సిక్ పీపుల్ ఉండొచ్చు, లేకపోతే కొన్ని సందర్భాలు ఫెయిల్యూర్స్ కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫినాన్షియల్ ఛాలెంజెస్ కావచ్చు, మనల్ని కించపరిచి మాట్లాడే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ సెన్సిటివ్ మెంటాలిటీ వాళ్ళకు ఉండే ఛాలెంజ్ ఏంటంటే, వాళ్ళని ఒక మాట అంటే వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళని ఒక మాట అంటే ఇక అయిపోయినట్టే పరిస్థితి. అర్థమవుతుందా అండి? పొల్యూషన్ లేకుండా ఎలాగైతే ఉండటం చాలా కష్టమో, ఇది ఇమోషనల్ పొల్యూషన్. సెన్సిటివ్గా ఉన్నంత కాలం హర్ట్ అవుతూనే ఉంటాం. దాన్ని ఎలా బ్రేక్ చేయాలో నేర్చుకోవాలి అనుకుంటే, వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఇది వీడియోలో తెలుసుకుందాం. రెడీయా? కంటెంట్లోకి వెళ్ళే ముందు అప్కమింగ్ వర్క్షాప్ జూన్ ఎండింగ్లో అండి, జూన్ 28th and 29th. నా ఫేవరెట్, మీ ఫేవరెట్, మనందరి ఫేవరెట్ ఏంటది? ఎస్, యువర్ గెస్ ఈజ్ రైట్. బీ అన్షేకబుల్. లైఫ్లో అయినా సరే, బిజినెస్లో అయినా సరే, ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత ఇబ్బందులు వచ్చినా షేక్ అవ్వకుండా, షివర్ అవ్వకుండా, స్ట్రాంగ్గా నిలబడి షైన్ అవ్వాలి అంటే, అన్స్టాపబుల్గా ఎదగాలి అంటే మైండ్ అన్షేకబుల్గా నిలబడాలి. మై డియర్ ఫ్రెండ్స్, అలా చెయ్యాలి అంటే ఏ స్ట్రాటజీస్ ఉపయోగించాలి, ఏ టెక్నిక్స్ ఉపయోగించాలి, మన ఆలోచన విధానంలో ఏ మార్పులు తెచ్చుకోవాలి, అది నేర్పించే 2 days ప్రోగ్రామ్ బీ అన్షేకబుల్, జూన్ 28th and 29th. అండ్ జూలై ఎండింగ్లో డేట్స్ మీకు కింద కనపడతాయి. సక్సెస్ సైకాలజీ. గోల్స్ పెట్టుకోవటం కాదు, పెట్టుకున్న గోల్స్ని అచీవ్ చేయాలి. డెకేడ్స్లో రావాల్సిన గ్రోత్ డేస్లో రావాలంటే ఏం చేయాలో నేర్పించే ప్రోగ్రామ్ సక్సెస్ సైకాలజీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. సో సెన్సిటివ్ పీపుల్, వీళ్ళల్లో 3-4 రకాలు ఉన్నాయండి. ఫస్ట్ టైప్ ఏంటంటే గ్లాస్ హార్ట్. గ్లాస్ హార్ట్ అంటే, మీరు ఇప్పుడు ఒక గిఫ్ట్ స్టోర్కి వెళ్ళారనుకోండి, గ్లాస్తో తయారు చేయబడిన గిఫ్ట్స్ అన్నీ, ఆ బొమ్మలు కానీ అవి ఏమైనా కానీ సెపరేట్గా ఒక షెల్ఫ్లో భద్రపరిచి ఉంచుతారు. చూడటానికి చాలా బాగుంటాయి, కానీ అత్యంత జాగ్రత్తగా వాటిని పెడతారు. ఎందుకు? కింద పడితే పగిలిపోతుంది. అంటే చాలా సున్నితం అనమాట. ఈ గ్లాస్ హార్ట్ వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళ మనసు చాలా సున్నితం. ఒక చిన్న మాట పగిలిపోతారు వాళ్ళు. లేకపోతే కొంచెం వాయిస్ రేజ్ చేసి వాళ్ళతో మాట్లాడితే, కొంచెం అరిచినట్టు మాట్లాడితే అయిపోయింది, పగిలిపోతారు. గ్లాస్ యొక్క స్వభావం ఏంటి? కింద పడిందా పగిలిపోతుంది, కొంచెం దేనన్నా తీసుకొని కొట్టామా పగిలిపోతుంది. గ్లాస్ హార్ట్ వాళ్ళ పరిస్థితి కూడా అదే. ఎక్స్పెషల్లీ అంటే గ్లాస్ హార్ట్ వాళ్ళకి వచ్చే ఇబ్బంది ఎక్కడొస్తుందంటే, వాళ్ళ తప్పు లేకుండా వాళ్ళని తిడితే, వాళ్ళది తప్పు కాకపోయినా కానీ
నీదే తప్పు అని చూపిస్తే, నలుగురి ముందు తప్పు నువ్వు చేశావు అని అవమానిస్తే, మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళ గుండె ముక్కలవుతుంది గ్లాస్ లాగా. అయితే గ్లాస్ బ్రేక్ అయితే అతికిచ్చినా సరే దాన్ని ఏమంటారు, ఆ మార్క్స్ కనిపిస్తాయి. సో ఒకసారి మా మనసు విరిగిపోతే ఇక అతుక్కోదు. ఆ తొక్కలో డైలాగ్స్ చెప్పకండి. గ్లాస్ పీసెస్ బ్రేక్ అయినప్పుడు అతికిస్తే అవి గనక ఆ మార్క్స్ గనక ఉంటే మొత్తం పీసెస్ని కలిపి రీసైకిల్ చేయండి, కొత్త గ్లాస్ వస్తుంది. ఏంటి నష్టం? పాసిబుల్ అండి హర్ట్ అవ్వకుండా ఉండటం. సో గ్లాస్ హార్ట్ పీపుల్కి వచ్చే ఛాలెంజ్ ఏంటంటే, వాళ్ళ తప్పు లేకుండా వాళ్ళని నిందిస్తే వాళ్ళు తట్టుకోలేరు. ఇది గ్లాస్ హార్ట్. సెకండ్ సెన్సిటివ్ పీపుల్లో సెకండ్ రకం స్పాంజ్ హార్ట్. స్పాంజ్ ఉంటుంది కదా, స్పాంజ్ ఏం చేస్తుంది, మీరు నీళ్ళలో స్పాంజ్ని పెడితే మొత్తం పీల్ చేసుకుంటుంది. ఈ స్పాంజ్ హార్ట్ వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఎక్కడ ఏ సిచ్యువేషన్ చూసినా వాళ్ళని వాళ్ళు రీప్లేస్ చేసుకుంటారు. అంటే వాళ్ళ ఫ్రెండ్కి ఒక కష్టం వచ్చిందనుకోండి, ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి, వీళ్ళు ఏడుస్తుంటారు కూర్చొని. కశ్యప్, అవతల వాళ్ళు బాధపడుతుంటే దాన్ని చూసి ప్రతిస్పందించటం ఎంపతి కదా, అది సెన్సిటివ్ ఎందుకు అవుతుంది, దాంతో వచ్చిన నష్టం ఏంటి? నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఒకడు ఊబిలో పడ్డాడు అనుకోండి. ఊబంటే తెలుసు కదా, మగధీర సినిమాలో రామ్ చరణ్ పడిపోతే గుర్రం వచ్చి లాగుతుంది, ఇసుక అవన్నీ ఉంటాయి. మీ ఫ్రెండ్ ఒకళ్ళు మీకు ఎంతో ఇష్టమైన వాళ్ళు, ఎంతో ఇంపార్టెంట్ వ్యక్తులు ఊబిలో పడితే వాళ్ళని ఊబిలోంచి బయటికి లాగటానికి మీరు బయట నించోని హెల్ప్ చేస్తే ప్రాపర్గా హెల్ప్ చేయగలరా? మీరు కూడా ఊబిలోనే దిగితే ఏమవుతుంది? అప్పుడు నాలాంటి ఒక కోచ్ కావాలి మళ్ళీ. ఊబిలో పడ్డవాడిని బయటికి గుంజడానికి మనం ఊబిలో దిగకూడదండి. మీకెంతో ఇష్టమైన వాళ్ళు కష్టాల్లో ఉంటే మన ఫోకస్ దేని మీద ఉండాలి? వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయటం మీద ఉండాలి. అంతేగాని మనం కూడా కూర్చొని హర్ట్ అయితే, మనం కూడా కూర్చొని ఫీల్ అయితే, స్పాంజ్ హార్ట్ వాళ్ళ ఫీలింగ్సే మనకి కలుగుతుంటాయి. దీనివల్ల వచ్చే అతిపెద్ద నష్టం ఏంటంటే, సొల్యూషన్ పక్కన పెట్టండి, వీళ్ళు ఓవర్గా ప్రతిస్పందించి ఓవర్ ఎంపతి, వాళ్ళకి నిద్ర పట్టదండి. కొంతమంది రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ చూస్తే వాళ్ళు నిద్రపోలేరు. ఎందుకు అంటే అది వాళ్ళ మైండ్లో అలా ఫిక్స్ అయిపోతుంది. ఆ పిక్చర్ ఏదైతే ఉందో పెద్ద ఫ్రేమ్ కట్టుకొని వాళ్ళ మైండ్లో పెట్టుకుంటారు. అవతల వాళ్ళ బాధని అర్థం చేసుకోవటంలో తప్పు లేదండి, కానీ అవతల వాళ్ళ బాధని మీ బాధగా పరిగణిస్తే మీరు సొల్యూషన్ ఇవ్వలేరు, మీరు కూడా బాధపడుతుంటారు, అలా సెన్సిటివ్ అయిపోతుంటారు. సో ఒకటి గ్లాస్ హార్ట్, రెండోది స్పాంజ్ హార్ట్, మూడోది ఎకో హార్ట్ అండి. అంటే ఎకో ఛాంబర్ అనొచ్చు. ఎకో అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరు ఒక మౌంటైన్ దగ్గరికి వెళ్తే, ఒక లోయ దగ్గరికి వెళ్ళి మీరు మీ పేరు చెప్పారనుకోండి, మీరు ఏది చెప్పినా కశ్యప్ అంటే అది 10 సార్లు ఎక్కువ వస్తుంది, ప్రతిధ్వనిస్తుంది. కశ్యప్ 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 కదా. వీళ్ళ మైండ్ ఎట్లుంటుందంటే, వీళ్ళు ఎలా సెన్సిటివ్గా ఉంటారంటే, వీళ్ళని ఇప్పుడు ఎవరన్నా ఏమన్నా అన్నారనుకోండి, నువ్వు ఈ పని మంచిగా చేయలే ఒక మాట అన్నారనుకోండి, అన్నవాళ్ళు ఒకసారి అని వెళ్ళిపోతారు. కానీ వీళ్ళ మైండ్లో సేమ్ అదే డైలాగ్, అదే వాయిస్, అదే టోన్లో, అదే ఇంటెన్సిటీలో 1కి 10 సార్లు రిపీట్ అవుతుంటుంది. వీళ్ళని ఎవరన్నా వచ్చి నువ్వు వేస్ట్ గాడివిరా అనగానే వీళ్ళ మైండ్లో నువ్వు వేస్ట్ గాడివి, నువ్వు వేస్ట్ గాడివి, నువ్వు వేస్ట్ గాడివి, నువ్వు వేస్ట్. అర్థమవుతుందా? అది అలా ఎక్కువ అయ్యి ఇదేదో ఒక నిమిషంలో కాదండి, కొన్ని గంటలు, కొన్ని రోజులు, కొన్ని వారాలు. దీనికి సింపుల్గా ఒక పదం చెప్పాలంటే ఓవర్ థింకింగ్. అర్థమవుతుందండి? వాళ్ళ మైండ్లో వైబ్రేట్ అయ్యి వాళ్ళని డీప్గా హర్ట్ చేస్తుంది. సో ఒకటి గ్లాస్ హార్ట్, స్పాంజ్ హార్ట్, థర్డ్ ఎకో హార్ట్ ఆర్ ఎకో ఛాంబర్. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? దీనికి 2 సొల్యూషన్స్ ఉన్నాయండి. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ సొల్యూషన్. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. నెగిటివ్ సొల్యూషన్ ఏంటంటే, చాలామంది ఇలా హర్ట్ అయ్యి చాలా సెన్సిటివ్గా ఉండి హర్ట్ అయిపోయి వాళ్ళు స్టోన్ హార్ట్గా మారిపోతారు. అంటే వాళ్ళ గుండె రాయి చేసుకుంటారు. కశ్యప్, గుండె రాయి చేసుకుంటే చాలా హ్యాపీ కదా, హర్ట్ అవ్వం కదా. గుండె రాయి అయితే గుండె కొట్టుకోదండి. అంటే అర్థం ఏంటంటే, మీరు హర్ట్ అవ్వరు, ఏవి పట్టించుకోరు, కానీ కొన్ని రోజులు గడిస్తే లైఫ్లో ఏ జాయ్, ఏ ఎంజాయ్మెంట్ ఉండదండి. అంటే ఇమోషన్స్ ట్రిగర్ అవ్వకుండా ఉంటే మనిషి కాదండి. మరి కష్టం, హర్ట్ అవ్వటం కష్టం కదా. స్టోన్ హార్ట్గా ఉంటే హర్ట్ అవ్వరు, నేను కాదనట్లా. కానీ
వాళ్ళలో హ్యాపీనెస్ ఉండదు, వాళ్ళలో ఒక జాయ్, ఒక ఎంజాయ్మెంట్ ఉండదు, ఒక ఎక్సైట్మెంట్ ఉండదు. ప్రతి విషయంలో స్టోన్ హార్టెడే. అది చాలా చాలా ఛాలెంజింగ్ అండి. సో గ్లాస్ హార్ట్గా ఉంటే హర్ట్ అవుతున్నాం, స్పాంజ్ హార్ట్గా ఉంటే హర్ట్ అవుతున్నాం, ఎకో హార్ట్గా ఉంటే హర్ట్ అవుతున్నాం అని చెప్పేసి వాళ్ళు స్టోన్ హార్ట్గా మారిపోతారు. మరి కశ్యప్ సొల్యూషన్ ఏంటి? మీరు గ్లాస్ హార్ట్ అయినా ఏ హార్ట్ అయినా సరే, ఇప్పుడు ఒక గ్లాస్ కింద పడితే పగిలిపోతుందని చెప్తే భయపడుతుంటే పడకుండా ఉండటం కుదరదు, ఏదో ఒక టైంలో పడతాం. అయితే ఆ గ్లాస్ని కనుక ప్రొటెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు బబుల్ ర్యాప్ అని వస్తుంది, బబుల్స్ ఉంటాయి, టాప్ 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 అని నొక్కుతుంటాం. దాంతో ఓ 2 బబుల్ ర్యాప్స్ తీసుకొచ్చి ర్యాప్ చేసామనుకోండి దానికి గ్లాస్ కింద పడ్డా పగులుతుందా? స్టోన్ హార్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మన ఫోన్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకున్నట్టు, మనకెంతో ఇష్టమైన వస్తువులని మనం ప్రొటెక్ట్ చేసుకున్నట్టు, మన మనస్సుని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మరి కశ్యప్ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఏంటి? అదే నేను చెప్పబోయే సొల్యూషన్ వాటర్ హార్ట్ అండి. గ్లాస్ హార్ట్ కాదు, స్పాంజ్ హార్ట్ కాదు, ఎకో హార్ట్ కాదు, స్టోన్ హార్ట్ కాదు. ఏం హార్ట్ ఇప్పుడు? వాటర్ హార్ట్. వాటర్ హార్ట్ అంటే మీరు గ్లాసుని కింద వేస్తే పగిలిపోతుంది, వాటర్ని కింద వేయండి పగులుతుందా? వాటర్ని డిస్ట్రాయ్ చేయటం కుదురుతుందా? ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు వాటర్ని ఇటు తీసుకొని కొట్టారండి, డిస్ట్రాయ్ అవుతుందా? దానికి ఏమైనా అవుతుందా? మ్యాక్సిమం ఏం చేయగలం అంటే ఒక 100 డిగ్రీ టెంపరేచర్లో వేడి చేస్తే అది ఆవిరవుతుంది, కానీ వెనక్కి వస్తే మళ్ళీ వాటరే అవుతుంది, డిస్టిల్డ్ వాటర్ కదా. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే వాటర్ హార్ట్ అంటే ఏంటంటే చాలా ఫ్లెక్సిబుల్గా, మీరు వాటర్ని ఏ కంటైనర్లో పోస్తే ఆ షేప్ తీసుకుంటుంది. అలానే వాళ్ళు ఏ సిచ్యువేషన్లో అయినా సరే చాలా ఫ్లెక్సిబుల్గా వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకొని వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకోరు. సో వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకోకుండా ఉంటారు. సిచ్యువేషన్స్ ఏదైనా కానివ్వండి మై డియర్ ఫ్రెండ్స్, వాటర్ హార్ట్గా ఉన్నావా మిమ్మల్ని ఎవరు హర్ట్ చేయరు. సెకండ్, మిమ్మల్ని మీరు కూడా హర్ట్ చేసుకోరండి. చాలా పాజిటివ్గా, చాలా ఎంతూజియాస్టిక్గా, చాలా ఎనర్జెటిక్గా, చాలా వైబ్రెంట్గా ఉంటారు వాటర్ హార్ట్ అయితే స్టోన్ హార్ట్ అవ్వటం అనేది సొల్యూషన్ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. స్టోన్ హార్ట్ అవ్వటం అంటే అర్థం ఏంటంటే, రోడ్డు మీదకి పోతే యాక్సిడెంట్ అవుతుందేమో అని చెప్పి అసలు రోడ్డు మీద పోకుండా ఇంట్లోనే కూర్చోవటం. వర్కౌట్ అవుతుందా? ఏదో ఒక రోజు బయటికి వెళ్ళమా? Stone heart is not the solution. Becoming a water heart is the solution. My dear friends, సెన్సిటివ్గా ఉండి హర్ట్ అవ్వటం కాదు, అన్షేకబుల్గా నిలబడి షైన్ అవ్వగలగటం అనేది మెచ్యూరిటీ. అలా అవ్వగలగటం మన టాప్ ప్రయారిటీ అవ్వాలి. మై డియర్ ఫ్రెండ్స్, బీ అన్షేకబుల్.